తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టుకొచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమంతో యావత్ దేశం రాష్ట్రం వైపు చూసేలా చేయగలిగారు కేసీఆర్. గులాబీ పార్టీ పోరాటంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కార్ 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు బిల్లును ఆమోదించింది. అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పూర్తిగా రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో గులాబీ పార్టీ మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరింత మెజార్టీతో రెండో స్థానంలోకి వచ్చింది. ముందస్తు ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించిన రైతు బంధు పథకం ఆ పార్టీ విజయానికి దోహదపడిందన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో చేసిన అభివృద్ధి చెప్పుకోవడంతో పాటు సంక్షేమ పథకాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది కారు పార్టీ. ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించిన కేసీఆర్ మేనిఫెస్టోలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాల పరిధిని ఒకంత పెంచి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది గులాబీ పార్టీ. రైతు బీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం అంటూ హామీ ఇచ్చిన బీఆర్ఎస్, తెల్ల రేషన్ కార్డుదారులకు 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తామని, కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇస్తూ కర్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అంటూ ప్రచారంలో ఊదరగొట్టింది. అలాగే పెన్షన్ను ఏటా 500 రూపాయల చొప్పున 5,000కు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ ఏటా 300 రూపాయల చొప్పున 6,000కు పెంచుతామని హామీలు గుప్పించింది. అర్హులైన మహిళలకు నెలకు 3,000 గౌరవ వృత్తి, అర్హులైన వారికి 400 రూపాయల గ్యాస్ సిలిండర్లంటూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోసారి అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పరిధి 15 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొంది బీఆర్ఎస్. అలాగే రైతు బంధు కింద ఇచ్చే మొత్తాన్ని మొత్తం దశల వారీగా ఎకరానికి 16,000 రూపాయలు చేస్తామని, అసైన్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. అసైన్ భూములకు హక్కులు కల్పిస్తామని, కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో 15 లక్షల బీమా పథకం అమలు చేస్తామని, జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 15 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా కల్పిస్తామని గులాబీ బాస్ ప్రకటించారు. జాన కర్షక పథకాలకు సంబంధించి బీఆర్ఎస్ మేనిఫెస్టో బానే కనిపించినా ఓటర్లు మాత్రం కారుపై బోరు కొట్టినట్టు హస్తానికే పట్టం కట్టారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఇంకా కొత్తగా ఏం చేస్తుందిలే అని జనం డిసైడ్ అయినట్టు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. మొత్తానికి ఏ ప్రభుత్వం ఎంత చేసినా ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైంది తెలంగాణ ఎన్నికల్లో. టీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా మారుస్తూ బీఆర్ఎస్ గా పేరు మార్చిన గులాబీ బాస్ సొంత రాష్ట్రంలోనే